గంగరాజు అంత ఆనందంగా ఉన్నావు? కిచెన్ రూమ్ లో ఉన్న మా ఆవిడ్ని చేయబట్టి ఇలా బయటికి లాగి చదివించి ఎస్ఐన్ చేశాను రా నేను. అవునా? ఇంకో విషయం ఏంటంటారా, మీ అత్తను కూడా చదివించావా? ఏం అతను ఆవేశం చూసి అదేలా ఉంది. కాదు ఎప్పుడు వంకటికనగా మాట్లాడతారా నువ్వు? వాడంతేలేరా. నువ్వు చెప్పు ఇంకో విషయం ఏంటి? ఇంకో విషయం ఏంటంటే మా ఆవిడ మన స్టేషన్ కి ఫస్ట్ టైం ఎస్ఐ గా వస్తుందిరా. సూపర్ రా, కంగ్రాచులేషన్. థ్యాంక్స్. నేను ఇప్పుడే వస్తా. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. అమ్మా సరోజా బాగున్నావా? అమ్మ బొమ్మ ఇవన్నీ ఇంటి దగ్గర, స్టేషన్ లో కాదు. అండర్స్టాండ్? అమ్మా సరోజా కంగ్రాచులేషన్ అమ్మా. ఎప్పుడు ఇంటికి వచ్చినా రెండన్నయ్య తినండి అన్నయ్య అని గంటి పట్టుకొని తిరిగేదానివి, అలాంటిది గన్ను పట్టుకున్నావు చేత్తో. తిన్నావా? ఏంటి వాళ్ళని అలా కొడుతున్నావు? మొగుడినే కొట్టిందంటే మన పీన అవసరం లేదురా, చేదీసేసాం. ఏమే వస్తే ఇలాంటివి ఇంటి దగ్గర చూసుకో, స్టేషన్ లో కాదు. అండర్స్టాండ్? నేను కూడా ఎస్ మేడం. ఎప్పుడు ఇలా అలర్ట్ గా ఉండండి. మిస్టర్ గంగరాజు, పోయిన నెలలో 10 రోజులు లీవ్ పెట్టావు. ఇలా 10 రోజులు లీవ్ పెడితే ఆ దొంగలు ఎలా పట్టుకుంటావు నువ్వు? ఆ 10 రోజులు ఎక్కడికి వెళ్ళావు? నేను ఆ 10 రోజులు ఎక్కడికి వెళ్ళానో మీకు తెలుసు కదా మేడం. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ 10 రోజులు ఎక్కడికి వెళ్ళావు? నాకు పిల్లనిచ్చిన బొంగులో మామ తొక్కలు అత్తాను ఇద్దరు ఉంటారు మేడం. ఏంటి మా అమ్మ నాన్న తిడుతున్నావు? మీ అమ్మ నాన్న నేనెందుకు తిడతాను మేడం? మీరు ఎస్ఐ మేడం, నేను కానిస్టేబుల్ మేడం. బొంగులో అత్త అల్లుడు జాతర ఉంది ఫ్యామిలీతో ఇంటికి రా అంది మేడం. తొక్కల పిల్లని తీసుకొని పండక్కి నేను ఊరికెళ్ళా. వెళ్ళగానే ఉండలుడు ఉండలుడు అని చెప్పి మా పనికి మాలిన అత్త 10 రోజులు అక్కడే ఉంచేసింది మేడం. నా పనికి మాలిన పిల్లానికి చెప్పాను మేడం, ఏమే వెళ్దామే అన్నా. నేను వెళ్ళను అంది మేడం. కోతికి కొండ ముచ్చు మీద ప్రేమ ఉన్నట్టు దానికి వాళ్ళ అమ్మ మీద కొద్దిగా ప్రేమ ఎక్కువ మేడం. దాని వల్ల 10 రోజులు హాలిడేస్ పెట్టాల్సి వచ్చింది మేడం. ఇదంటే మేడం అన్ని తెలిసి కూడా కొంతమంది అడుగుతుంటారు, ఇదేం సైకోయిజం అని నాకు అర్థం కాదు మేడం. పాస్ట్ ఈస్ పాస్ట్. అయ్యిందేదో అయిపోయింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 1 గంటలో ఆ దొంగలున్న పోలీస్ స్టేషన్ లో ఉండాలి, లేకపోతే నీ ఉద్యోగం ఊడి ఇంట్లో అంటులు తోముకుంటూ ఉంటావు. ఈ ఉద్యోగం వల్లే మేడం కొంతమంది ఎస్ఐలు అయ్యారు, అది గుర్తు పెట్టుకోండి. పర్సనల్స్ కి వెళ్లకుండా ముందు పని చూడండి. రండ్రా. వాళ్ళు రారు, నువ్వు ఒక్కడే వెళ్ళాలి. నేను ఒక్కడేనా మేడం? ముగ్గురు వెళ్తానే భయం భయంగా నన్ను ఒక్కడే వెళ్ళమంటారేంటి మీరు? ఒక్కనేది వాడిని వెళ్ళమని చెప్పచ్చుగా, వీడిని వెళ్ళమని చెప్పచ్చుగా. నువ్వు ఒక్కడివే వెళ్ళాలి. అర్థమైందే, అర్థమైంది. నా అడ్డు తొలగించుకుందామని చూస్తున్నావు కదా నువ్వు. అడ్డు లేదు కదా గుడ్డు లేదు. నేను అనవసరంగా చదివించానే, నేను నా బుద్ధి గట్టి తిని చదివించానే నేను. మీరేం చేస్తారు? బట్టలే ఉన్నట్టు చెప్పండి, మీ ఉతికేస్తాం. వెనకాల ఉన్నాయి, ఉతికేయండి. దొంగ కాళ్ళ మీద పడి దొంగని తీసుకొస్తున్న గంగరాజు. 10 రాష్ట్రాల వాళ్ళే నా కోసం వెతుకుతున్నారు, నువ్వు పట్టుకుంటే వస్తానా? చెడ్డన్న నేను చదివించిన నా పిల్లమే నన్ను తొక్కుతుందిరా. నీ పిల్ల నేను తొక్కుతుందా తమ్ముడు? అవునరా చెడ్డన్న, నేను పెట్టిన గుడ్డు కోడై నన్నే పొడుస్తుందిరా. అది నా భార్య కూడా అంతే తమ్ముడు, తొక్కి తొక్కి నార తీసింది. దాని మిడిల్ ఉతకలేక ఇలా చెడ్డి గ్యాంగ్ లో జాయిన్ అయ్యాను తమ్ముడు. 9 రాష్ట్రాల పోలీసులకు నేను లొంగలేదు తమ్ముడు. నీ పిల్ల గురించి చెప్పావు చూడు, నా పిల్లాన్ని కరెక్ట్ అయి నీకు లొంగిపోతున్నాను తమ్ముడు. పద తమ్ముడు. థ్యాంక్ యూ చెడ్డన్న. ఏమే మేడం దొంగను పట్టుకొచ్చాను మేడం, రండి. వీడేనా? ఈడే మేడం. తమ్ముడు ఇదేనా నీ పిల్లం? అవునన్నా. దీని ఎలా చదివించావు తమ్ముడు? స్మార్ట్ సరోజా. స్మార్ట్ సరోజానా? శభాష్ శభాష్ శభాష్, వెల్ డన్. 9 రాష్ట్రాలు పట్టుకొని ఆ దొంగని ఈ స్టేషన్ పట్టుకుందంటే రియల్లీ ఐ యామ్ వెరీ హ్యాపీ. కంగ్రాచులేటింగ్ యూ. ఈ ప్రభుత్వం మీకు ప్రశంసా పత్రాలతో పాటు ఇగో ఈ 5 మెడల్స్ ను కూడా ఇస్తుంది. కమ్ ఆన్, వెరీ గుడ్. Once again I'm congratulating you my dear. Thank you sir. Well done. ఏంటి మేడం ఇది? దొంగని మేము పట్టుకుంటే మీ మెడలో వచ్చి మెడలు వేస్తున్నారేంటి? ఇది ఎలా ఉందో తెలుసా మేడం? ఓట్ల కోసం ఒకడు ఊర్లు కష్టపడి తిరుగుతుంటే ఇంకోటి మేనేజర్స్ ఎమ్మెల్యే అయిపోయాడంట.
మిస్టర్ గంగరాజు తొక్కులో ఫిలాసఫీలు పక్కన పెట్టి ఊరు నుండి మీ అత్త మామ వస్తున్నాడు, జీప్ తీసుకెళ్లి వెళ్ళి పికప్ చేసుకుంటా. నా అత్త మామల అంటే దీని అమ్మ నాన్న. ఆ ముష్టోళ్ళు ఇద్దరు నా ఇంటికి మళ్ళీ ఎందుకు వస్తున్నారు మేడం? అనవసరంగా చదివించానండి నేను. అమ్మా బండి పంపించాను, వచ్చండి వచ్చండి. సరే. నెక్స్ట్ డే తొందరగా రా, మేడం మంచిదిగా చంపేస్తుంది. అవునరా బాబు. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మార్నింగ్. గంగరాజ్ ఎక్కడా? ఇంకా రాలేదు మేడం. ఇంకా ఎందుకు రాలేదు? మీకే తెలియాలి కదా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి 10 నిమిషాలు లేటు? ఇంతకు ముందు నా పిల్లం ఇంటి పనులన్నీ మొత్తం అదే చేసేది మేడం. ఇప్పుడు ఒక పని కూడా చేయట్లేదు మేడం. ఇంటి పనులు చేసుకుని వచ్చేసరికి 10 నిమిషాలు లేట్ అయింది మేడం. దాని తోడుగా రాత్రి నా ఇంటికి అత్త మామలు 2 పందులు వచ్చాయి మేడం. అయ్యో మీ అమ్మ నాన్న కాదు మేడం, మా అత్త మామ గురించి మాట్లాడు. ఒక పందేమో బాగా తినేసి గురగబెట్టి పడుకుంది మేడం. ఇంకో తల్లి పందేమో పిల్ల పందుతో రాత్రి అంతా మాట్లాడుకుంటూ కూర్చుంది మేడం. ఆ పడుకున్న పంది మా నాన్నే కదా? అయ్యో మీ నాన్న నేను ఎందుకు అంటాను మేడం? ఆ తల్లి పంది పిల్ల పంది నేను మా అమ్మే కదా? అయ్యో మీరు ఎస్ఐ మేడం, మిమ్మల్ని ఎందుకు అంటాను? నేను కానిస్టేబుల్ మేడం. అరే గంగరాజు, అరే గంగరాజు. రేపటి నుంచి నేను ఉద్యోగం రావట్లేదు మేడం, నేను మానేస్తున్నాను మేడం. ఎందుకు మానేస్తావు? కట్టుకున్న పిల్ల మరేగిరి అంటుంటే తట్టుకోలేకపోతున్నాను మేడం. గుండె తరికిపోతుంది మేడం నాకు. నా పైన సీట్లో కూర్చుంటుందేమో అని ఆనందపడ్డాను, కానీ నా మీద సీట్ వేసుకొని కూర్చుంటుంది నేను అనుకోలేదు. ఇవన్నీ నా పిల్లం ఎందుకు చేస్తున్నది ఒకసారి నా పిల్లని అడగండి మేడం ప్లీజ్. ఏం లేదురా గంగరాజు, మా ఆడవాళ్ళకి అవకాశం లేనప్పుడు వానపాములా పడుకుంటారు. అదే ఆడవాళ్ళకి అవకాశం వచ్చిందనుకో నాగపాములా బుసలు కొడతారు. మా నైజమే అంతా, దాన్ని మేమేం చేయలేం. కాదు మేడం, ఆ బుసలేదో మొగుడు మీదే ఎందుకు కొడుతున్నారు దానికి అడగండి మేడం. దగ్గర ఉంటారు కాబట్టి. అందుబాటులో ఉండేది మొగుడే కదా గంగరాజు. ఎన్ని పాటలు వేసినా పడతారు, కాటికి వెళ్లే వరకు పడుతూనే ఉంటారు. అరే గంగరాజు, మేము ఇంటికి వెళ్తే మాకు 8 అవర్సే, నీకు 24 అవర్స్ టార్చర్ గంగరాజు. అరే నువ్వు రారా వెళ్దాం. పేషెంట్ అందరూ లైన్లో నిల్చోండి, డాక్టర్ వస్తున్నారు. సార్ నేను త్వరగా డాక్టర్ గారిని కలవాలి, ఫస్ట్ నన్ను పంపించండి సార్. ఫాస్ట్ గా వెళ్ళాలంటే 100, నార్మల్ గా వెళ్ళాలంటే 50. ఇదిగోండి ఈ 100 రూపాయలు తీసుకోండి. లాస్ట్ వెళ్ళి కూర్చో. అదేంటి సార్ నేను కూర్చుంది వెళ్ళాక అక్కడేగా? వాళ్ళు కూడా 100 ఇచ్చారు. డాక్టర్ గారు మా ఇంటికి రావాలంటే ఎంత తీసుకుంటారు? 500 తీసుకుంటారు. అదే వీడియో కాల్ లో ట్రీట్మెంట్ అనుకో 250. వీడియో కాల్ లో కూడా ట్రీట్మెంట్ చేస్తారా? ట్రీట్మెంట్ ఏంట్రా, మన సర్జరీ కూడా చేశారు. సర్జరీ చేశారా? ఏమైంది? చచ్చిపోయాడు. అదేంటి సార్? మా సార్ నెట్ బ్యాలెన్స్ మధ్యలో అయిపోయింది. తెలుగు డాక్టర్ వచ్చేస్తాడు. పేషెంట్లు ఎవరు వచ్చినా లైన్ లో ఉండాల్సిందే. ఆ పేషెంట్ కాదు, మా డాక్టర్ గారు. అతను డాక్టరా? ప్రపంచం అన్ని రోజులు ఇడికే ఉన్నాయి. వీడు ఏ మందు వాడుతున్నాడు? అన్ని మందులు. మొత్తం మెడికల్ షాప్ అంతా వీడి వాడు. కాంపౌండర్ సార్ అది తీసుకురారా. తీసుకొస్తాను సార్. ఏంటి సార్ ఇది మసాలా నూరుకునే శనికలా? అది కాదురా, ఏంటిది మరి? నాకున్న రోగాలకి గంటకు టాబ్లెట్ వేసుకోలేక అన్ని మిక్సీలో వేసి ఒక మందు తయారు చేసుకున్నా. కొరకు తింటాడు. ఇదా ఇస్తానండి సార్. ఇన్ని రోగాలు ఉన్నాయి మీకు, ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఎవడిచ్చాడు సార్? నాకున్న రోగాలకి ఏ రోగాలకి ఏ టాబ్లెట్ లేరని టకా టకా చెప్పేస్తా ఉంటే మెరిట్ స్టూడెంట్ అని చెప్పి 4 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాల్సిన ఎంబీబీఎస్ సర్టిఫికేట్ 1 ఇయర్లో ఇచ్చేస్తే. సరే కానీ పేషెంట్లు ఎంతమంది వచ్చారు? మీతో కలిపి మొత్తం 6 సార్. సారీ సార్. ఫస్ట్ పేషెంట్. డాక్టర్ గారు కూర్చో 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 కూర్చో. కూర్చో. నరాల వీక్నెస్ అండి, చేతులు కాళ్ళు వణుకుతుంటాయి. సార్ సెకండ్ ఇచ్చింది చాలు సార్. సెకండ్ కాదు, ఆడికి నరాల వీక్నెస్ ఉంది. కాంపౌండర్ సార్, నాకు 12 గంటలకు ఒక టాబ్లెట్ ఇస్తావు కదా, అది ఇచ్చేయండి. 12 గంటల టాబ్లెట్ ఇస్తాను, ఎలుపు తగ్గిపోతా నీకు. నెక్స్ట్ పేషెంట్. ఏంటి ప్రాబ్లం? ఫైల్ సార్. ఎక్కడ? ఫైల్స్ ఏమైనా సంఖ్యలో వస్తాయండి? ఫైల్స్ ఎక్కడ అని అడుగుతారు. నించో నించో నించో. డాక్టర్ ఏంటి ఇలా అడుగుతున్నారు? ఆడికి ఫైల్స్ ఉంది. ఎలా
ఉంది ఇప్పుడు? చాలా నొప్పిగా ఉంది సార్. సరే ఒకసారి మళ్ళీ చెక్ చేయ నువ్వు. నన్ను కాదురా లోపల పదం చెక్ చేస్తాను. 3 గంటలు కూడా ఇస్తాను కదా అది. అదొకటి అది ఇచ్చేస్తా, మీరు కూర్చోండి సార్. ఫైల్స్ అసలుగా జాగ్రత్త. నెక్స్ట్ పేషెంట్. నమస్కారం. రాజు గారు సార్ నాకు చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఏంటి ప్రాబ్లం ఏంటి? నాకు నైట్ టైం ఇంటికి వెళ్ళబుద్ది కాదు సార్. ఏంటో పడుకున్నప్పుడు కళ్ళు వస్తుంటాయి సార్. అందరు అమ్మాయిలు నా మీద పడిపోయినట్టు, నాకు ఊపిరి ఆడకుండా చేస్తున్నట్టు అలాగా. మరి ఏంటో అర్థం కావట్లేదు సార్. ఏంటి సార్ ఇది? మేకప్ తీసి పడుకో. అప్పటికే వస్తే ఇంకా తీసినా సరే ఇది వాడు గట్టిగా తీసుకోవాలి. మేకప్ కొంచెం కొంచెం ఉంచకూడదు, తీసేయాలి మొత్తం. ఎవరు రారు, రమ్మన్నారు. కడుపులో నొప్పి వస్తుంది సార్. ఒక 3 అదే సార్ మొబైల్లో తీస్తున్నారు. స్కానింగ్ ఫోన్ కొత్తగా వచ్చింది. ఏంటి దీంట్లో కడుపులో ఉన్నాయి కనబడతాయా? కడుపు ఇంకా రష్మి కూడా కనిపిస్తుంది నాకు. చూసి చెప్పండి సార్ ఏమైందో, చాలా టెన్షన్ ఉంది నాకు. కడుపులో 2 కాయలు ఉన్నాయి, ఆపరేషన్ చేసి తీసేయాలి సార్. ఒకవేళ తీయకపోతే ఏముంది, పళ్ళు అయిపోతారు, జ్యూస్ చేసుకోవడమే. ఆ 2 4 వచ్చాయి, 4 6 వచ్చాయి. తర్వాత ఫ్రూట్ మార్కెట్ కాయలే కాయలే అని అమ్ముకోవాలి. సార్ మనకి ఏమన్నా టైం ఉందా సార్? ఆపరేషన్ చేసి 1 సంవత్సరం అంత టైం లేదు. చేయించుకుని ఇప్పుడు చేయించుకుని ఇమీడియట్, లేకపోతే టైం పడుతుంది. ఇప్పుడే చేయించుకోవాలి సార్. సార్ ఓకే సార్, చేసాను సార్. సార్ ఏం అవ్వదు కదా సార్? ఏమవడం అంటే నీ చేతికి 2 కాయలు వస్తాయి. నీ కడుపులో 2 కాయలు కాసినీరా. సార్ ముందు మత్తు ఇంజెక్షన్. చివరికి నుంచి సార్ పట్టుకోండి సార్. మీరేమన్నా సార్ మీరు రిలాక్స్ అవ్వండి. చిన్న మత్తుగా ఉంటది, ఓన్లీ పట్టు వరకు కొంచెం మత్తు ఉంటది. నాకల్లా చూడండి, మీరు గతంలోకి వెళ్తున్నారు. వెళ్ళారా? వెళ్ళలేదు సార్. వద్దు, గతం దరిద్రంగా ఉంది, వద్దు. కొట్టుకుంటుంది. అదేంటి సార్ మీ చెవులో పెట్టినాడు? అతనికి చోడు చిన్న సౌండ్ ఎలిమించమాట. సరే ఆపరేషన్ చేస్తాడా? మరి పడుకో, కిడ్నీలు కట్ చేసి అంటున్నాడు. పడుకో పడుకో. వాడికి హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. సార్ నాకు ఆపరేషన్ చేస్తాడు ఈయన. ఇప్పటికి దగ్గర 100 కేసులు చేసాం, అందులో 99 పోయే. పట్టుకోలేగా నువ్వే. సార్ నరక పెట్టిన తీసేస్తారు ఏంటి సార్? ఏం చేస్తున్నారు సార్? లోపల కాయలు చూస్తున్నాడు. లేకపోతే పడుకుని పెట్టాడు. డాక్టర్ పడుకోవచ్చు. ఏంటి సార్ ఆపేశారు? ఒక నిమిషం. నేను కరెక్ట్ కొడుతున్నాడు కాబట్టి ఇంట్లో జాకెట్ ఎత్తనే కొడుతుంటాడు. బ్లడ్ వచ్చేసా, పడుకో నువ్వు. మీకు తల దెబ్బ తగిలింది సార్. సార్ సూది చేస్తాను, సూది ధర పడుకో సార్. ఆడుకుంటుంది సార్. కుట్లు తీశారు సార్, కుట్లు తీశారు, చచ్చిపోతారు సార్. ఏంటి సార్ కుట్లు తీసేస్తాడు? కష్టం ఎలాగైతే నువ్వు వేరే హాస్పిటల్కి వెళ్ళిపో. గొడవ హాస్పిటల్కి వెళ్ళాలి సార్. నా ఎక్స్రే నాకు ఇచ్చేయండి సార్, నేను వేరే హాస్పిటల్కి వెళ్తాను. ఇవ్వండి సార్. కాయలే సార్. సార్ ఇవి ఎక్స్రేలు కాయలు కాదు సార్, వీడి చెట్ట బటన్స్ సార్. బట్టలు మీరు కాయలు కడుపు వచ్చారా? అంటే అవి స్టీల్ బట్టలు వేసుకున్నాం, మాకేం అది మామూలుగా ప్లాస్టిక్ బట్టలు అండి. స్టీల్ బట్టలు వేసుకున్నాను.
ఆపరేషన్ చేస్తారా నువ్వు ఒక డాక్టర్ రా నువ్వు గడుపు కోసి రోగాలతో పేగులు వచ్చేస్తున్నా బయటకు వెళ్ళవా నువ్వు వచ్చాడు వేరే హాస్పిటల్కి వెళ్ళు అడిగే చూడు ఒకసారి డాక్టర్ డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తూ వేరే మనం 200 ఆపరేషన్లు చేయాలి మనం చేయాలి సార్ పోదాం